పార్లమెంటులో టీఎంసీ అభ్యర్థి, తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి కళ్యాణ్ బెనర్జీ ఒక దుమారాన్ని లేవనెత్తాడు. ఆయన పెద్ద చర్చనీయాంశం చేశాడు పార్లమెంట్లో. అది సహజంగా ఆయన అడిగిన క్వశ్చన్ భారత ప్రజలందరిలోనూ ఉన్నది. ఎన్ని కేసులున్న వ్యక్తి అయినా, ఎన్ని విచారణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అయినా బీజేపీలో చేరితే చాలు పునీతుడైపోతాడు. ఇక కేసులు ఉండవు, విచారణలు ఉండవు, అవి ఉండవు. ఇదే నా ప్రజాస్వామ్యం అని ఆయన ప్రశ్నించాడు. ఆయన సూటిగా పేర్లు కూడా ఉదాహరించాడు. ఎందుకని టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడిని ఈడీ అరెస్ట్ చేయలేదు అని ఒక ప్రశ్న వేశాడు ఆయన. అందరికీ వర్తించేది ఆయనకు వర్తించదా? ఇవాళ బీజేపీ గవర్నమెంట్ ఆయన మీద ఆధారపడి బతుకుతుంది కాబట్టి ఆయన జోలికి పోరా? ఎందుకని చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయలేదో చెప్పండి అని చెప్పి నిలదీశాడు ఆయన. చంద్రబాబు నాయుడు కాదు, ఇక్కడ కొన్ని పేర్లు కూడా ఉదాహరించి కూడా చెప్పాడు ఆయన. ఎందుకని అరెస్ట్ చేయరు? అన్ని విచారణలు ఎదుర్కొంటున్న వ్యక్తి కూడా ఆయనే కదా. కోర్టులో ఎన్నో కేసులు పెండింగ్లో కూడా ఉన్నాయి కదా. అలాంటి వ్యక్తిని ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదు అని ఒక ప్రశ్న చేశాడు. దానికి జవాబు చెప్పమంటున్నాడు ఆయన. ఇంకొక ప్రశ్న కూడా వేశాడు ఆయన. ఎన్నికల రోజు నాడు అసలు స్టాక్ మార్కెట్తో సహా బిజినెస్లన్నీ చాలా కుదేలైపోయినాయి. ఆ ఒక్కరోజు ఎన్నికల నాడు, మళ్ళీ రిజల్ట్ నాడు పొజిషన్ వేరు. కానీ ఆ రోజు మాత్రం చంద్రబాబు నాయుడుకి సంబంధించిన భార్య పేరుతో ఉన్న హెరిటేజ్ కంపెనీకి మాత్రం 500 కోట్ల రూపాయల లాభం వచ్చింది. అంటే దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారాలకు ఈ వ్యాపారాలకు తేడా ఏంటి అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఇది నా మాటలు కావు, కళ్యాణ్ గారి. ఆయన సూటిగా అడిగాడు, ఎందుకని లాభం వస్తుంది, దీని మీద విచారణ ఎందుకు జరపరు అంటే, ఒకటి మీ పార్టీలో చేరితే పునీతులు అవుతారా, మీకు సపోర్ట్ చేస్తే ఈడీ అరెస్ట్ చేయదా, ఎక్కడ రాని నష్టం వచ్చినప్పుడు ఇక్కడ లాభం ఎందుకు వచ్చింది, వీటి మీద మీరు విచారణ ఎందుకు జరపరని ఆయన నిలదీసినప్పుడు నిజంగా ఆహ్వానించదగ్గ పరిణామం.